నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇల్లంతకుంట మండలం, అక్కడ మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు సిరిసిల్ల జిల్లా అలాగే మానకొండూరు నియోజకవర్గం ఈ రెండుకు సంబంధించి బార్డర్లో దాదాపుగా ఒక కిలోమీటర్న్నర కెనాల్ పూర్తి కాక దాదాపుగా 12 గ్రామాలకు సంబంధించిన రైతులు అవస్థపడతా ఉన్నారు. దాదాపుగా కొద్ది రోజులుగా మనం పోయినప్పటికీ 23 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఈ రైతుల పిలుపు మేరకు అక్కడ టెంపుల్కి వస్తే ఆ రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి తోడు పాటుగా అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దానికి ఎస్టిమేట్ ఎంత అవుతుంది అంటే 3.5 కోట్ల అయితే ఆ కిలోమీటర్న్నర కెనాల్ పూర్తి అవుతుంది. 12 గ్రామాలకు సంబంధించిన రైతుల పంట పొలాలు ఎండిపోకుండా జరుగుతుంది. అయితే దీన్ని పూర్తి చేయలేక అటు కేటీఆర్ కానీ ఇటు మానకొండూరు నియోజకవర్గం కవంపల్లి సత్యనారాయణ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ బార్డర్లో ఉన్నది కాబట్టి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత రైతుల గోస చూసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడంతోనే సానుకూలంగా స్పందించి 3.5 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న గారు మీరు రావాలి, మా సమస్యలు వినాలి, మా గోడు ఎవడు పట్టించి తీన్మార్ కానీ రైతాంగం అంతా కూడా నియోజకవర్గానికి మధ్యలో ఉండేటువంటి పెద్దలింగాపూర్ లో దాదాపు 12 గ్రామాల రైతులు నీటి కాలువ కోసం 1 కిలోమీటర్న్నర నీటి కాలువ కోసం రోజుల తరబడి దీక్షలు నిర్వహించి రోజుల తరబడి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే, దీక్షలు చేస్తూ ఉంటే అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ సమస్యను నెరవేరుస్తామని కనీసం భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో పెద్దలింగాపూర్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని అక్కడికి ఆహ్వానించి తీన్మార్ మల్లన్న గారు మీరు రావాలి, మా సమస్యలు వినాలి, మా గోడు ఎవడు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశంలో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అదే అంశం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలింగాపూర్ సందర్శించడం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. చాలా కాలం పాటు దీక్ష చేస్తున్నటువంటి రైతులను పరామర్శించి వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భరోసా ఇచ్చింది. ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పూర్తి చేయడం కోసం తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీధర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను, మీరేం ఆందోళన చెందొద్దు అనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో అప్పుడు ఆ రైతాంగం మా పట్ల భరోసా ఉంచి మల్లన్న ఎంతో మంది మాకు చెప్పిపోయినారు కానీ ఏమీ జరగలేదు, ఇవాళ మిమ్మల్ని విశ్వసిస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ మేము కూడా పూర్తి స్థాయిలో ఆ రైతాంగానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రైతాంగం కూడా మమ్మల్ని విశ్వసించి మా పైన ఆ బాధ్యతనెత్తింది. ఆ పెద్దలింగాపూర్తో పాటు చుట్టుముట్టున్నటువంటి 12 గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరం కూడా హామీ ఇచ్చి వచ్చిన తర్వాత మంత్రి గారితో మళ్ళీ వెంటనే ఫాలోఅప్ చేయడం జరిగింది. మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఈ కాలువ పూర్తి చేయడం కోసం ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంది? అక్కడ రైతాంగం రోడ్డు మీద కూర్చున్నారు, అక్కడ పంటలు పండే పరిస్థితి లేదు, పక్క పొంటే గోదావరి నీళ్లు పోతా ఉంటాయి. కానీ సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు నియోజకవర్గంలో రైతాంగం దుస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఆ కాలువ పూర్తి చేయడం కోసం 3 కోట్ల రూపాయలని తక్షణం విడుదల చేసిరు. సో ఇప్పుడు కాలువ పూర్తి కాబోతున్నటువంటి సందర్భంలో రైతాంగం అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నేను కలిసినటువంటి ఒక దృశ్యాన్ని చూద్దాం. జరా ఒక్క నిమిషం, మంత్రి గారు ఫోన్. హలో సార్, ఏం లేదు సార్, ఇక్కడ నేను ఈ సిరిసిల్లకు వచ్చినా సార్. కాళేశ్వరం ప్యాకేజ్ 11/6 సార్. ఇది ఇల్లంతకుంట మండలానికి వస్తుంది సార్. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి 9 గ్రామాలు, ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి 3 గ్రామాలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఈ దగ్గర వరకు 2 వైపుల నుంచి కాలువలు తీసుకొచ్చారు సార్. 1 కిలోమీటర్ మాత్రమే తీయలేదు సార్.
ఓకే ఈ కిలోమీటర్ తీయకపోవడం వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి సార్. వాళ్ళకి వాటర్ లేదు, ఇప్పుడు ఓకే పంటలు ఎండిపోతా ఉన్నాయి. అయితే దీనికి ఒక 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి తెలుస్తా ఉంది సార్. ఓకే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతాంగం అంతా మీ పేరు యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన కేటీ రామారావు గారు నియోజకవర్గంలో కూడా రైతాంగం ఇలా టెంట్లు వేసుకొని ధర్నా చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి మీరు త్వరితగతిన ఈ కిలోమీటర్ పూర్తి చేస్తే సార్ మీ పోడుకు పాలాభిషేకం చేసుకుంటారు, మిమ్మల్ని దలుచుకుంటారు ఈ రైతాంగం అంతా. నా దగ్గర ఉన్నారు సార్. ఒక చిన్న పని చేయండి, చెప్పండి సార్. ఎమ్మెల్సీగా మీరు నాకు ఒక లెటర్ రాయండి. ఓకే ఓకే అంటే ఈ వివరాలన్నీ పెడుతూ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇది అని చెప్పి అండ్ ఇట్లా మన వర్క్ మంజూరైంది, అది పని అయితే లేదని చెప్పి లెటర్ పెట్టండి. నేను ఇమీడియట్ గా ఆ లెటర్ ఎగ్జామిన్ చేసి సెక్రటరీకి పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ రైతాంగానికి ఏమైనా భరోసాగా చెప్పండి సార్. అంటే అంటే ముందు లెటర్ ప్రాసెస్ చేసి చెప్తాం మళ్ళీ, అంటే నాకు ఐడియా ఉన్నది కదా విషయం ఏంటిదో. ఎస్ ఓకే సార్, నేను లెటర్ పెడతాను సార్. నేనే పర్సనల్ గా వచ్చి కలిసి మీకు లెటర్ ఇస్తాను. ఓకే కొద్దిగా తొందరగా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. సో మంత్రి గారికి కూడా చెప్పిన ఇది అక్కడ జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది నిజంగా ఫలించింది, తీన్మర్మలన కృషి అని చెప్పుకోవచ్చు. ఒకసారి మన సిరిసిల్ల జిల్లాకు సంబంధించి దండు వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈరోజు రైతులు ఆ నిరాహార దీక్షను విరమించారు. హలో హలో చెప్పండి బ్రదర్. బ్రదర్ లైవ్లో ఉన్నావు? లైవ్లో ఉన్నారు, యూట్యూబ్ లైవ్లో ఉన్నారు మీరు. అన్న చెప్పండి అన్న. ఏం జరిగింది అక్కడ అసలు? అంటే 12 గ్రామాల రైతులు ఎన్ని రోజులు దాదాపుగా తీన్మర్మల నచ్చినప్పుడు 23 రోజులు. అవును. ఇవాళకి ఎన్ని రోజులు? ఈ రోజుకి ఇది 35వ రోజు అన్న. ఇవాళ ఆ 35వ రోజు. ఇప్పుడు అయితే రైతులకు సమస్య ఏంది అని అంటే, అప్పుడు అంత ముందు కూడా ఒకసారి ఇట్లే దీక్ష శిబిరం వేసుకుని కూర్చున్నారు. పోయినసారి హామీ ఏమి ఇచ్చారు అని అంటే, ఖచ్చితంగా ఈ కెనాల్ పూర్తి చేస్తాం, 12 గ్రామాల ప్రజలకి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, వాటర్ యొక్క స్కార్సిటీ ఉందో ఇక్కడ, దాన్ని వాటర్ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. అయితే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళందరూ సరే దీక్ష శిబిరం ఎత్తేసారు అంటే తీసేసారు, నిరసన దీక్షను అంత దీక్ష శిబిరం తీసేసి నార్మల్ గా ఉన్నారు. అయితే 6 నెలలు మళ్ళీ వెయిట్ చేసినాక కూడా, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాక కూడా కనీసం దానికి శాంక్షన్ గానీ శాంక్షనే రాలేదు. తర్వాత ఇంకా పనులు ఎప్పుడు ప్రారంభం అవుతున్న ఉద్దేశం కొద్ది ఇక శాంక్షన్ కాకుండా కానీ అక్కడనే ఆపేసారు మొత్తం. అయితే ఇప్పుడు మళ్ళా ఇట్లా చేస్తున్న ఉద్దేశం కొద్ది 12 గ్రామాల రైతులు అంటే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి 9, ఇల్లంతకుంట నియోజకవర్గం అంటే మానకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 గ్రామాలు ఉంటాయి. అది LM6 కెనాల్ అన్న, RD3 అంటే రైట్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ 3 ఇది. అది LM6 అని అంటే మైనర్ ఉంటది, లెఫ్ట్ మైనర్ కెనాల్ అని 6 నెంబర్ దాన్ని. ప్యాకేజ్ 11 లాది. అయితే ఇక వాళ్ళు 35 రోజుల నుంచి దీక్షా శిబిరంలో ఉన్నారు. అయితే మన అన్న దగ్గరికి మళ్ళీ తీన్మర్మల అన్న దగ్గరికి వచ్చి ఒకసారి కలిసి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని అంటే, వాళ్ళు అప్పటికే మన మల్లన్న గారి దగ్గరికి వచ్చేప్పటికే దాదాపు 20 రోజులు అయింది. 20 రోజులైనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్న నాయకులు గానీ, ఒకప్పుడు ఉన్న నాయకులు గానీ, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గానీ, ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి నాయకులు గానీ ఎవరు వచ్చి వాళ్ళని పట్టించుకున్న పాపం లేదు. అంటే ఇప్పుడు మేము రైతులకు ఏదో చేస్తున్నామని చెప్పి ఇప్పుడు పెద్ద పార్టీలుగా చెప్పుకున్నటువంటి 3 పార్టీలు కూడా, 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ పెద్దలింగాపూర్ ఏదైతే సమస్య ఉందో ఆ విలేజ్ కి సంబంధించిన సర్పంచ్ కూడా టీఆర్ఎస్ గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఉన్నారు ఇప్పుడు ఆయన. అక్కడ ఉన్నప్పటికి కూడా పాపం ఆయనకు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన పైన ఉన్న నాయకత్వం కూడా స్పందించలేదు. వీళ్ళందరూ స్పందిస్తలేరన్న ఉద్దేశం కొద్ది 20 రోజుల దీక్ష చేసిన అనంతరం మనల్ని అన్న దగ్గరికి వస్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి మనల్ని అప్రోచ్ అయితే మనము అన్న దగ్గరికి తీసుకొచ్చినాం. అన్న దగ్గరికి వాళ్ళే మేము వస్తాం అన్న దగ్గరికి, మా సమస్య చెప్పుకుంటామని అంటే అన్న దగ్గరికి ఒకరోజు వచ్చిర్రు. అప్పుడు విజువల్స్ కూడా ఉన్నాయి అప్పటి. అయితే మీ దగ్గర కూడా ఉన్నాయి కావచ్చు, ఒకసారి ఉంటే ప్లే చేయండి అవి. అన్న దగ్గరికి వచ్చిర్రు, వాళ్ళు విన్నవించుకున్నాక ఎంటాలనే అప్పుడు హోలీ పండుగ వచ్చింది. 3వ తారీఖు వస్తా అనుకున్నాడు, హోలీ పండుగ ఉందని చెప్పి వాళ్ళే వద్దని సరే 4వ తారీఖు వస్తా అని చెప్పి 4వ తారీఖు అన్నగారు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నారు. తర్వాత వెంటనే ఆ రైతులతో మాట్లాడి ఆ రైతుల యొక్క సమస్యను మంత్రి గారికి విన్నవించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు కదా, అతనికి విన్నవించిన తర్వాత ఆ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఏమన్నారంటే, అన్నగారు చెప్పారు విషయం అంతా చెప్తే ఏమన్నారంటే, ఎమ్మెల్సీ లెటర్ హెడ్ మీదనే ఇస్తే లెటర్ హెడ్ కు సంబంధించి లెటర్ హెడ్ ఏదైతే ఇస్తారో ఆ లెటర్ హెడ్ ను తీసుకొని వస్తే సమస్యకు పరిష్కారం చెప్తా అని చెప్పారు. అన్న దాన్ని ఇక్కడ మాట్లాడిన తర్వాత అనంతరం అంటే తర్వాత రోజునే డైరెక్ట్ అఫీషియల్ గా అన్ననే వెళ్ళి దానికి సంబంధించి ఇచ్చిన అని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు జిల్లాకు. అంటే ఇట్లా చేసినామని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన
వచ్చిన తర్వాత మొన్న శాంక్షన్ లెటర్ ఆల్రెడీ శాంక్షన్ అంటే డబ్బులు శాంక్షన్ అయ్యని చెప్పి ఏం చేశారు అని అంటే ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే డబ్బులు శాంక్షన్ అయ్యని చెప్పి ఇక్కడ ఎవరైతే రైతు దీక్షా శిబిరంలో ఉన్నారో వీళ్ళని కాకుండా వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే రైతులుగా చూపి వాళ్ళకే రైతులను చూపి రైతు కండువాలు వేయించుకొని వాళ్ళే రైతులుగా వీళ్ళకే ఇప్పిస్తున్నా అని చెప్పి ఆయనే ఇప్పించినట్టు ఆయననే ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. అంటే నెల రోజులుగా దీక్ష చేస్తే పట్టించుకొని ఎమ్మెల్యే ఆ రోజు ఈ డ్రామాలు చేసినట్టు 15 రోజుల తర్వాత అంటే ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత శాంక్షన్ లెటర్ అన్ననే వెళ్ళి అన్న లెటర్ రేట్ మీదనే మంత్రి గారికి ఇచ్చిండు. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇట్లా సమస్య ఉన్నది, నేను వెళ్ళినా సో అండ్ సో కెనాల్ అంటే వెళ్ళి RD3 రైట్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ నెంబర్ 3 ఆ మైనర్ కెనాల్ నెంబర్ 6 అని చెప్పి ఇట్లా మొత్తం ఇచ్చేసిండు అన్నట్టు. ఇదంతా ఇచ్చిన తర్వాత జరిగింది అది. ఆయన లెటర్ రేట్ మీద పోయి ఆయన ఏం విన్నవించలే. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది, మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన ఏం చేసినంటే వాళ్ళ ఎమ్మెల్యేకు శాంక్షన్ లెటర్ పంపించిండు. పంపించేసరికి ఏం చేసినట్టే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రైతుల్లాగా చూపించి వాళ్ళ కండవాలు కప్పించి ఇక రైతులకు నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఆయనే చూపించే ప్రయత్నం చేసిండు. అయితే మనం అన్నాచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం దానిలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేము. కాకపోతే అయితే వాళ్ళే రైతులు మనల్ని మొన్న 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా మనల్ని వారే అప్రోచ్ అయ్యి మేము అన్నస్తేనే విరమిస్తాము, ఈ క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్నారు అంటే కాంగ్రెస్ కార్యకర్తలనే రైతులుగా చూపించి ఆయననే ఇప్పించినట్టు చేసుకున్నారు. అన్న చేసిన పాపం కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. అన్న ఏదైతే కష్టపడ్డాడో మా కోసం స్పందించిండో రైతులకు సమస్యకు స్పందించి అంత దూరం నుంచి వచ్చినా కానీ పాపం ఆయన క్రెడిట్ లేకుండా చేస్తారని చెప్పి వాళ్ళే మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయినాక మీ దీక్షా శిబిరం విరమించము, ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గారు వస్తేనే ఈ దీక్షా శిబిరం ఎత్తేస్తాము, అప్పుడే నిరసన దీక్షను విరమిస్తామని చెప్పి మాట్లాడితే ఈ రోజు ఏం చేసిన అంటే నిన్న సేమ్ విషయం అన్నగారికి కన్వే చేసిన. మల్లన్న గారికి కన్వే చేస్తే ఏమన్నాడు అంటే మనకు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, మనం ఇక్కడ రైతుల గురించి అదే రైతులు ఎవరైతే రైతులు అక్కడ పోరాటం చేస్తారో అట్లాంటి రైతుల యొక్క గొంతుకగా మారి ఇక్కడ మనం వినిపించాల్సి ఉంటది. అట్లాంటి రైతులు ఎంతో మంది రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారు, వాళ్ళ వాయిస్ ను మనం వినిపించాలి, సేమ్ విషయం వాళ్ళకి కన్వే చేయమని చెప్పారు. అయితే నేను నిన్న రైతులు అక్కడ ఎవరైతే దీక్షా శిబిరంలో ఉన్నారో వాళ్ళకి కన్వే చేసిన, మీరు ఇక్కడ మీరు 12 గ్రామాల సమస్య గురించే మీరు చూస్తారు అన్నస్తేనే విరమిస్తా అని చెప్పి. కానీ 4 కోట్ల తెలంగాణలో ఉన్నటువంటి 16,000 గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో 12,000 గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో 12,000 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి గొంతుకగా మారడానికి అవకాశం అనేది అసెంబ్లీలో మాట్లాడేందుకు వెళ్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని దీక్షను విరమించాలని చెప్పి అన్నగారు చెప్పిన ఏదైతే విషయం ఉందో తీర్మానం చెప్పింది సేమ్ విషయం ఇక్కడ కన్వే చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అట్లయినా ఈయన అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ పొద్దున అన్నగారిని లైవ్ లోకి తీసుకొని అన్న ఇట్లా జరుగుతుంది మీరు చెప్తేనే ఇంటా అంటారు అన్న అని చెప్తే అన్న ఏం చేసిండు అంటే లైవ్ లోకి తీసుకొని మాట్లాడిండు, భరోసా ఇచ్చిండు. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో శాంక్షన్ లెటర్ చూపించిన ప్రొసీడింగ్స్ ఇప్పించినామని చెప్పి పక్కకు పెట్టకుండా పనులు కంటిన్యూస్ గా చేపి అంటే 6 నెలల లోపల 3 నెలల లోపల పనులు స్టార్ట్ చేసి 6 నెలల లోపల పనులు పూర్తి చేయాలనేది ఒక డిమాండ్ లెవెల్ ఎత్తినాం అన్నట్టు. ఒకవేళ 6 నెలల లోపల పనులు పూర్తి చేయకుండా లేకపోతే పనులు ప్రారంభించి ఏం చేయకుండా ఉన్నా గానీ పనులను డిలే చేసినా గానీ ఖచ్చితంగా వస్తా అని చెప్పి మల్లన్న వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యనే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు వీళ్ళు లేవనెత్తినది అన్న చిన్న ఉద్యమం కాదు. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సేమ్ దాని పక్కకే అంటే ఇప్పుడు ఇల్లంతకుంట మండలానికి సంబంధించిన దాని పక్కకే తంగలపల్లి అని ఉంటది, LM6 కెనాల్ LM6 లైన్ ఇది. దీని పక్కకే LM4 ఉంటది, దాంతో ఒక 18 గ్రామాలు ఉన్నాయి. ఆ 18 గ్రామాల ప్రజలు కూడా దీక్ష చేసిరు. దీన్ని చూసి ఇప్పుడు వీర్నపల్లి మండలంలో స్టార్ట్ చేసిరు వాళ్ళే. అంటే మల్లన్న ఇచ్చిన భరోసా అనేది రైతులకు అంత పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అరే మల్లన్న అనేటోడు మన కోసం ఉన్నాడు, మల్లన్న మన రైతుల కోసం ఉన్నాడు అని వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న ఉద్యమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున ఏమైందంటే ఇప్పుడు మల్లన్న ఇచ్చిన భరోసా ఎంత స్థాయిలో అయిందంటే లోకల్ నాయకులు మేము అంటే అన్న ప్రతినిధులుగానే వెళ్తున్నాం. అన్న ఇచ్చిన భరోసాతో ఈ రోజు ఆశా వర్కర్లు కూడా మనల్ని అప్రోచ్ కావడం జరిగింది జిల్లాలో. వాళ్ళకు గత 3-4 నెలలుగా జీతాలు వస్తలేవని చెప్పి. అంటే ఆయన ఇచ్చిన భరోసా, ఆయన చేస్తున్నటువంటి నాయకత్వ లక్షణాలు అవన్నిటిని చూసి ఇంప్రెస్ అయ్యి ఒకరి నుంచి ఒకరు ఉద్యమాలు స్టార్ట్ చేసి మనల్ని అప్రోచ్ అవుతున్నారు అన్న. ఇది జరిగిందన్న. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీక్షను విరమించారు. ఒక 6 నెలల లోపల ఒక పనులు స్టార్ట్ చేసి పూర్తి చేయకపోతే మళ్ళీ మల్లన్న గారు వస్తా అని చెప్పి భరోసా ఇచ్చడంతో వాళ్ళు దీక్షను విరమించుకోవడం జరిగింది. ఇవాళకి 35వ రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం జరిగిందంటే పాపం వాళ్ళకి బాధ అనిపించేది, ఎమ్మెల్యే గారు వాళ్ళ ముందటి నుంచి వెళ్తా ఉంటే ఏం చెప్తాడట అంటే కుక్కలు కూర్చుండ పెట్టిరు వాళ్ళని ఆ కుక్కలు వచ్చినాక విరమించుకోనని చెప్పి మాట్లాడినట్టు
రైతులను ఆ. మేము వాళ్ళ బాధ అంతా వీడియోస్ రూపంలో ఉన్నాయన్న మన దగ్గర, మీకు కూడా షేర్ చేస్తా. అంటే నేను కూడా తీసుకున్నా వాళ్ళ వాయిస్, ఆడికి వచ్చిన రోజు వాళ్ళ వాయిస్ కూడా నేను తీసుకున్నాను, మన ఛానల్ ఉన్నాయి కదా. ఈ రోజు వాళ్ళు మాట్లాడిరు, ఆయన ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇలా స్పందించారు దానికి. మమ్మల్ని కుక్కలు అంటాం, మమ్మల్ని కుక్కలు కాదు, మేము రాజకీయ నాయకులతో చేసిన వాళ్ళం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతుల యొక్క కండువాలు కప్పి రైతుల మా దగ్గరకు వచ్చిరని చెప్పి వాళ్ళకే సాంక్షన్ లెటర్ ఇచ్చినట్టు ఇచ్చారు. అసలు రైతులు మేము ఇక్కడ ఉన్నాం కొట్లాడేటోళ్ళము అని చెప్పి వాళ్ళే మాట్లాడారు. మమ్మల్ని కుక్కలు అంటావు అది అనుకుంటా మాట్లాడిన అన్నట్టు, కుక్కలు కూర్చుని పెట్టారు, ఎవరో కుక్కలు కూర్చుని పెట్టారు, ఎవడో వచ్చారు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయని. కనీస గౌరవం రైతులు అంటే కుక్కలకి కనబడతారు. అంటే సమస్యల గురించి అడగద్దాను అంటే వీళ్ళను ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఊకోవాలి, ఇట్లా చేసినప్పుడు చూసుకుంటూ ఊకోనా? ఇక అట్లే ఉన్నది కదా అన్న. ఇప్పుడు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలన్నీ అగ్రవర్ణాలు అయినాక గట్లా అవుతుంది కదా అన్న. రైతులంతా ఎవరు ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళు అంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా అన్న. రైట్, ఓకే వినోద్ భాయ్, అది ఒకసారి వీడియోస్ నాకు పంపించే ప్రయత్నం చేయి. నేను పంపిస్తాను, ఇప్పుడే షేర్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఇది అక్కడ జరిగింది. అసలు తీన్మార్ మల్లన్నతే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈరోజు మళ్ళీ 6 నెలలలో ఒకవేళ వర్క్ ఇట్లా కంప్లీట్ కాకపోతే మళ్ళీ రంగంలోకి తీన్మార్ మల్లన్న దిగుతాడు. కవంపల్లి సత్యనారాయణ గారు, మీకు రైతుల పట్ల అంత గౌరవం ఉంటే గౌరవంగా మాట్లాడారు. రైతుల పట్ల ఏమన్నా మీకు గౌరవం ఉన్నట్టు కనబడతలేదు. రైతులను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడినట్టుగా అక్కడ వీడియోలు చూపెడతా ఉన్నారు. అయితే ఆ వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తా. కరెంటు పోయింది, కాంగ్రెస్ పాలనలో కరెంటు పోయింది, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. దయచేసి మిత్రులారా, సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇలంతకుంట మండలం అక్కడ పెద్దలింగాపూర్లో జరిగిన సంఘటన, రైతులు దీక్ష చేస్తూ ఉంటే పట్టించుకోలేదు ఎవరు కూడా. కానీ తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకొని మంత్రి గారికి ఫోన్ చేసి దానికి సంబంధించిన 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడంలో కీలక పాత్ర పోషించింది తీన్మార్ మల్లన్న. ఇది తీన్మార్ మల్లన్న తత్వం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని సమస్యలు ఎవరెవరైతే ఉంటారో అందరూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని అప్రోచ్ అవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీని వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇట్లా సమస్యలపైన కొట్లాడుతూ ఉంటే ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల కోసం కొట్లాడి ప్రశ్నించే గొంతులై కొట్లాడారు కదా అధికారంలో రాకముందు. మరి ఇప్పుడు ఎటువైంది? సమస్యలు వెలికి తీయకముందు మీరు ఎందుకు సాల్వ్ చేస్తలేరు? మరి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.